ఆంజనేయులు వాళ్ళు ఆయనను లైక్ చేస్తుండు. అరే సార్ ఉంటే మనం చదువుకోనుకు ఇస్తుండు, హాస్టల్ ఇస్తుండు. మరి ఆయన ఒక్కడే ఒకవైపు అయిపోయాడు కదా, పార్టీలన్నీ ఒకవైపు అయిపోయినాయి, గెలుస్తారంటారా మళ్ళీ? గెలవాలి, ప్రజల దగ్గర ఉన్నది. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ప్రజలు ఎవరైతే పథకాలు తీసుకున్న వాళ్ళలో 80% ఉంటారు, వాళ్ళు వేస్తారు. వాళ్ళు వేసి పేదల ద్వారా రావచ్చు. ప్రభుత్వం ఇటు ఉంటుంది. ఒంటరివాడిగా వస్తున్నాడు జగన్, గెలుస్తాడా అంటున్నారు. ఒంటరి అంటే ఇక ప్రజల దగ్గర ఉన్నది మొత్తం, అంతే కదా. ప్రజలు నాకు సాయం చేసిండు, ఉచిత విద్య ఇచ్చిండు, ఉచిత పథకం ఇచ్చిండు, రేషన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అభిమానం ఉండాలి. అభిమానం ఉండి వాళ్ళు ఓటేస్తారు. ఇక రాజకీయం అంటే ఇక అన్నిట్లలో ఉంటాయి కదా, వీడు బాగుపడద్దు, వాడు బాగుపడద్దు, వీనికి ఓటేయద్దు, వానికి ఓటేది, పైసలు ఇచ్చి ఏదో చేసి నడుపుతాడు. చెప్పలేము. ఇక ఇప్పుడు 14లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు, 19లో ఈయన సీఎం అయ్యాక కూడా హామీలు ఇచ్చారు. ఎవరు హామీలు కరెక్ట్గా నెరవేర్చారు? జగన్ అని అనుకుంటున్నాను. నా ఉద్దేశము జగన్ గారు వాళ్ళు ఇచ్చిళ్ళు. నేను కూడా టీవీలలో చూస్తున్నా, వాళ్ళు చెప్పినాయని వింటుండే, ప్రజలు కూడా చెప్తుండ్రు, విద్యార్థులు కూడా చెప్తున్నారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య డిఫరెన్స్ చెప్పంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే ఈయన పథకాలు ఇచ్చిండు, ఆయన హైటెక్ సిటీ డెవలప్ చేసిండు. అది అంతే. హైటెక్ సిటీ చేసి హైటెక్ సిటీలో ఇచ్చిండు. పేదోళ్ళకి చదువుకునే దానికి విద్య చదవాలంటే స్కూల్ ఫీజులు లేక, డబ్బులు లేక, చదవలేక, పైసలు తిప్పుకోక, కాబట్టి వీళ్ళని డెవలప్ చేయాలని ఈయన చెప్తున్నాను. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో 175 సీట్స్లో 175 సీట్లో ఎన్ని సీట్స్ జగన్ గారికి వస్తాయి? 170, 160 రావచ్చు అనుకుంటా. ఈజీగా వస్తాయి. ఎందుకంటే ప్రజలు ఏసీలు కాబట్టి, వాళ్ళ సొమ్ము తిన్నారు కాబట్టి వేయాలి. లేకపోతే ఇక వాళ్ళకి పోతే కదా, కట్ అయిపోతాయి కదా, ఫీజులు రావు, బయట చదువుకోరు. ఖచ్చితంగా రెండోసారి కూడా జగన్ గారు వస్తారు రావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.